ఆ చీర అట్లా జరిపేసి అందరు కట్ చేయండి, అందరు కలిసి కట్ చేసేయండి. లక్ష్మి నా ఫోన్ ఓకే కట్ చేయండి. హ్యాపీ డేస్ పాట పెట్టనా? అందరు ఫ్రెషర్స్ డే ఫ్రెషర్స్ కవిత మధ్య
లేదా నాకు తెలియకుండే ఇది. అయ్యో జహంగీర్ మాట్లాడింది రికార్డ్ అయిందో లేదో నాకు డౌట్ ఉంది. మళ్ళీ చెప్తావా జహంగీర్? ఇద్దరు సింపుల్గా చెప్పండి, అంత లాంగ్ లేకున్నా అని. ఈసారి లక్ష్మి ఫస్ట్ నువ్వే చెప్పు. మేడం నాకు వద్దన్నాగానే సీట్ అంటగట్టింది మేడం నాకు. మేడంకి ఎవరు దొరకలేదని. చెప్పు రాదా వరలక్ష్మి? నెక్స్ట్ నువ్వే రాదా? ఏదో ఒక్క నిమిషము 2 మాటలు అయితే జహంగీర్దే మళ్ళీ విందాంలే. జహంగీర్ మాట్లాడు. తీసుకో, పర్లేదు, ఏమవుతుంది, తీసుకో. అందరు తీసుకోవడానికే కదా కేక్ తెచ్చింది. ఈ అమ్మాయి కూడా ఏమా నేను కూడా పర్వాలేదులే, ఇంకా ఇచ్చేసేవా. నేను కూడా తెచ్చిన ప్లేట్స్ ఆడవండి. తీసుకో, ఏం కాదులే, తీసుకోండి. ఫస్ట్ మేడం
జస్ట్ ఇంకొక నిమిషం మాట్లాడు నువ్వు, మళ్ళీ తర్వాత తీసుకుందిలే మాట్లాడు. జహంగీర్ తింటాడు, నువ్వు మాట్లాడే లోపల జహంగీర్ తిన్నాక మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అసలు నాకు ఇంట్రెస్టే లేకుండా నాకు అసలు మధ్యలో ఒక సండే ఫోన్ చేసి ఉన్నావా మేడం అని అడిగింది. ఉన్నా అంటే వచ్చి నాకు సీట్ వద్దు మేడం, నాకు వాపస్ సీట్ వద్దు మేడం అని దీని గురించి ఫాలో కూడా నేను అంత చేయలేము. ఎక్కువ ఆయన్ని ఎక్కువ తెలుసుకోవడం అంతా చేయడం ఆయనే చేసినాడు. చెప్పు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ కాలేజ్లో చదవడం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే ఈ కోర్స్లో జాయిన్ కావడం అనేది ఫర్దర్ ఫ్యూచర్లో చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఆప్థమాలజీ అనేది పర్వాలేదు, మీకు వచ్చినదే చెప్పు. 1 minute. ఈ కోర్స్లో జాయిన్ కావడం, ఇంకొకటి ఈ కాలేజ్లో వచ్చేసి మేడం ఫుల్ఫిల్గా సబ్జెక్ట్ ఇవ్వడం మనకి జరుగుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత కూడా జాబ్స్ చేసుకోవడానికి కానీ లేదంటే ఏదైనా ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ మనకి సబ్జెక్టు మేడం చాలా బాగా ఇస్తారు. ఓకే. మళ్ళీ ఫస్ట్ బాగా మాట్లాడడం, రికార్డు కోసం కాకుండానే అందరికీ ఇన్స్పైర్ అయ్యింది. ఈ సైడ్ తిరిగి మాట్లాడు, కెమెరా సైడ్ వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు జహంగీర్ బాషా. నేను ఆరోగ్య డాక్టర్గా నేను వృత్తి కొనసాగిస్తున్నాను. నా ఫ్యూచర్ కెరీర్ కోసం ఏదో కోర్స్ చేయాలనే ఉద్దేశంతో నేను సెర్చ్ చేసినాను. అందులో ఆప్థమాలజీ అయితే బాగుంటుంది, ఒక అఫీషియల్ మంచిగా ఉంటుంది, క్లాసికల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను డిఓఈ వైపు ఆప్థాల్మిక్ డివిజన్ వైపు నేను ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా మౌనిక పారామెడికల్ కాలేజ్లో నేను అడ్మిషన్ తీసుకున్నాను. ఆ మౌనిక పారామెడికల్ కాలేజ్లో సీట్ రావడం అన్నది మంచి ఉద్దేశం. ఎందుకంటే కర్నూలులో మరియు మిగతా ప్రాంతాల్లో కూడా ఆప్థాల్మాలజీకి సంబంధించినటువంటి కాలేజ్ చాలా ఉన్నాయి. కానీ ఈ మౌనిక పారామెడికల్ కాలేజ్లో టీచింగ్ చాలా పర్ఫెక్ట్గా మరియు స్టూడెంట్స్కి అనుకూలమైనటువంటి లాంగ్వేజ్ మరియు టీచింగ్ సిస్టమ్ వచ్చేసి ఒక డిజిటల్ విధానంలో స్టూడెంట్స్కి మెలకువలు నేర్పించి ఈ డిఓఏ కోర్సు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు, తర్వాత కంటికి సంబంధించినటువంటి డిస్ట్రాక్షన్ గురించి మంచి మెలకువలు మేడం గారి క్లినిక్లో వాళ్ళకు ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చి తదనంతరం మళ్ళీ ఐ క్యాంప్స్ నిర్వహించి అందులో వీళ్ళు మామూలు దానిలో ఇన్వాల్వ్ చేసి ఆ క్యాంప్లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి వాళ్ళకు మనం ఏం గమనించాలి, అందులో మనం ఏం చూస్తున్నాం, వాళ్ళు ఏం చూసినటువంటి పరిపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని మనకి అందించినటువంటి మన మేడం గారికి మనం చాలా కృతజ్ఞతలు. కానీ మిగతా కాలేజీలో ఉండొచ్చు, కానీ అందులో స్టాఫ్ అన్నది ఒక ఈ స్థాయి ఎడ్యుకేషన్ టీచింగ్ అంటూ ఉండదు. మేడం గారు ఒక ప్రొఫెషనల్గా ఒక ప్రొఫెసర్ అయి ఉండి మనకి ఆ విధానంలో మనల్ని టీచర్ మనకు మేడం గారి నుంచి ఎంతో సబ్జెక్ట్ నేర్చుకోవడం జరిగింది. ఈ విధానంలోన మన భవిష్యత్తులో ఎదగడానికి మంచి అవకాశం.
మిగతా కాలేజీలో కూడా ప్రతి కాలేజీలో ఉండొచ్చు, అక్కడ కూడా ఉంటాయి. కానీ ఆ టీచింగ్ లెవెల్ అన్నది మేడం గారి అనుభవాలు, నిత్యం కళ్ళ ఎదుట ఉండేటువంటి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, మనకు వివరించే విధానాలు, ఇటువంటివి చాలా అరుదు. మిగతా కాలేజ్ అంటే వాళ్ళు టీచింగ్ స్టాఫ్, వాళ్ళు టీచింగ్ చేయడం పోవడం, కానీ వాళ్ళకు ఉండే విధానం, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే టీచింగ్ విధానమే. కానీ ప్రాక్టికల్గా ఆ విధానం అంటూ ఎక్కడా లేదు. ఆ విధానం ఉన్నందుకే ఈ పారామెడికల్ కాలేజ్ అనేది ఉత్తమమైన మార్గం అని ఎంచుకొని నేను మేడం గారిని రిక్వెస్ట్ చేసి షీట్ తీసుకొని 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని సంతోషంతో ఈరోజు ఎగ్జామ్ రాయడానికి ముందుకెళ్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి నేను సర్వదా కృతజ్ఞతలు భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ బ్యాచ్ నాది సెకండ్ బ్యాచ్. టీచింగ్ కాలేజ్ స్టార్ట్ అయినాక సెకండ్ బ్యాచ్, కానీ టీచింగ్ ఒక 4th బ్యాచ్ అనుకోవచ్చు. మీకు టీచ్ చేస్తేనే నేను చాలా నేర్చుకుంటున్నాను. ముందు తెలియనివి బుక్ కోసము మీకు చెప్పడానికి కోసము అదే పనిగా మళ్ళీ ప్రిపేర్ కావడం వల్ల ఇంకా నాకు ఈ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ కన్నా మీ చెప్పే విధానంలో ఇంకా నాలెడ్జ్ పెరిగిందనిపిస్తుంది. బాగుండే, అందరు బాగా అటెండ్ అయినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరు పాస్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ బ్యాచ్. థ్యాంక్ యూ. మాది ఆప్టికల్ షాప్ ఉంది. నేను ఆప్టికల్ షాప్ కోసమే కోర్సులో జాయిన్ అవ్వాలని అనుకున్నాను. కానీ ఈ సబ్జెక్ట్లో జాయిన్ అయిన తర్వాత అసలు ఆప్టికల్ కోర్స్కి దీనికి చాలా డిఫరెన్సెస్గా ఉంది. ఫస్ట్ మేడం ట్రై చేయన్నారు, చేస్తూ చేస్తూ చాలా ఇంప్రూవ్మెంట్ కూడా మీ హస్బెండ్ ఎట్లా ఫీల్ అయినారమ్మా టోటల్ కోర్స్కి? నీ నాలెడ్జ్ ఎట్లా పెరిగిందని అనుకుంటున్నారా? ఎక్స్పెక్ట్ చేసినట్లా ఉందా ఈ కోర్సు? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి జాయిన్ అన్నారు? ఎక్స్పెక్ట్ చేసినట్లా ఉందా? ఇంకా ఎక్స్పీరియన్స్తో ఇంకా నేర్చుకుంటానేమో, నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు, ఇంకా వస్తుందేమో అనే ఫీలింగ్లో ఉందా? చాలా బెటర్ అన్నారు మేడం. ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతున్నాను ఆయన అడిగినవని. కొద్దిగా నేను కొన్ని చెప్పలేకపోతున్నాను, ఆయన ఎక్స్పీరియన్స్ కదా, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. కానీ చాలా ఇప్పటికీ చాలా బెటర్. నువ్వు ఒక ఏం చెప్పినావు రాదా? ఎందుకు నువ్వు ఈ సీట్ తీసుకుంటున్నావు, ఎందుకు ఈ కోర్స్ సెలెక్ట్ చేసినావు అంటే ఒక ఆన్సర్ చెప్తాను నాకు. ఇక అదే ఆన్సర్ చెప్పచ్చు. అందరు మాట్లాడుకుని ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాను. ఓకే ఓకే. డ్రెస్ కూడా అందరు ఒకేలాగానేనా? ఓకే, నేను కలర్లే చూస్తున్నాను, డ్రెస్ ఏ బుక్స్ అది మైకి అంటమా? వినిపిస్తుంది కొంచెం సౌండ్, ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తుంది మైక్ లేకుండా. చెప్తుంది, చెప్పు మళ్ళీ చెప్పు. నేను ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే నాకు జాయిన్ అవ్వాలని ఏమి ఇంట్రెస్ట్ కూడా లేదు, ఉండేది కూడా కాదు, తెలియదు కూడా. కోర్స్ ఉందని ఉండేది, ఒకటి ఉందనేది కూడా తెలియదు. కాకపోతే మా తమ్ముడు కనుక్కోవడం వల్ల, ఆయన చెప్పడం వల్ల మేడం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఉంది అనే విషయం తెలిసినాక జాయిన్ అవ్వడం చేయడం జరిగింది. తర్వాత మేడం కూడా చాలాసార్లు చాలా విధంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను క్లాసుకు రానప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి వినిపించాను. ఎందుకు కోర్స్ చేరినావు అంటే ఒక ఆన్సర్ చెప్తున్నావు నాకు. ఇది నేను కోర్స్ జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యూచర్లో దీనికి చాలా వాల్యూ ఉంటుంది అనే ఒక రీజన్
అప్పుడు చెప్పిన మాటలు నేను చెప్పాలా? అందరూ మొబైల్ చూస్తున్నారు, అందరు కంప్యూటర్ చూస్తున్నారు, ఇంకా రాగా అన్ని కండ్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం అందరికీ. అందుకే నేను ఈ కోర్స్ చేస్తున్నా. అన్నీ చెప్పు. మొబైల్స్ అన్ని ఎక్కువ చూస్తున్నారు కాబట్టి వాటి వల్ల ఐ ఇన్ఫెక్షన్స్ సంబంధించినవి చాలా వచ్చే రీజన్స్ ఉంటాయని చెప్పేసి దీనికి ఓకే చేస్తున్నాను. ఓకే. వాళ్ళకు నువ్వు మళ్ళీ చెప్తున్నారు అంత లోపల మెంటల్గా ప్రిపేర్ అవుతుంది. అది ఆప్టికల్ షాప్ ఉంది. ఆప్టికల్ షాప్కి ఈ కోర్స్కి ఏమీ సంబంధం లేదనుకునే నేను జాయిన్ అయ్యాను. కానీ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది నాలో. ఫస్ట్ నాకు అసలు ఏమీ తెలియదు ఈ కోర్స్ గురించి, లెన్సెస్ గురించి, ఫ్రేమ్స్ గురించి అసలు ఏం తెలియదు. ఇంటర్ ఏ గ్రూప్ వేరే గ్రూప్ అని అనుకున్నావు కదా? ఏం తెలియదు, అందుకు దీనిలో జాయిన్ అయ్యాను. అంతే కాదని ఇంటర్లో నేను ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాను. ఇది కొద్దిగా సైన్స్కి సంబంధించింది అని డయాగ్రామ్స్ కానీ చాలా కష్టపడ్డాను ఫస్ట్ ఇయర్లో. ఇప్పుడు కొద్దిగా చాలా బెటర్. మేడం ప్రోత్సాహం కూడా చాలా ఉంది. ట్రై చేయి నువ్వు కంపల్సరీ సాధిస్తావు అని చాలాసార్లు చెప్పారు నాకు. ఏం చెప్పాల్సింది ఎగ్జామ్ 2 o'clock start. కాదు, 12కి ముందు బయటికి రావడానికి లేదని ఉంది. 9కి అనుకుంటా ఎగ్జామ్ టైం. దాంట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఫస్ట్ రోజు 8:30, 9 కల్లా పోండి. అక్కడ కాలేజ్లో ఉండాలి ముందుగా 8:30, 9 కల్లా పోండి. ఫస్ట్ రోజు కొంచెం ముందు పోండి, నెక్స్ట్ రోజు ఒక హాఫ్ అవర్ లేట్ పోయినా అని పర్వాలేదు. ఫస్ట్ రోజు 8:30, 9 కల్లా పోండి. మీకు ఎక్కడ ఏమి అవన్నీ చూసుకోవాలి కదా, కాబట్టి 8:30, 9 లోపలే పోండి ఫస్ట్ రోజు. యాడ పెట్టుకుందో కవర్ అయిపోయింది చున్నీ అంతా. సరేలే చెప్పు, నీకు ఎట్లా ఇష్టం అయితే నేను మేడం దగ్గర ఎంప్లాయీని. నేను చదువుకునేది 10th వరకే. మేడమే నన్ను ఇంటర్వ్యూకి వచ్చింది. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత మేడం నన్ను ఇంటర్వ్యూ చేసింది. నేను పోవాను కాలేజీలో నన్ను మేడమే చదువుకో మేడం ఎంకరేజ్ చేసింది. మేడం నన్ను బాగా సపోర్ట్ చేసింది. ఏదైనా తెలియకుండా కానీ నేను హాస్పిటల్ ఏమైనా చెప్పుకుంటుంది. భయపడకుండా ఏదైనా కానీ నీకు వచ్చిన చెప్పు, నీకు వచ్చినది రాయి, ఏం తెలుసుకున్నాడు భయపడదు, ఏం కాదని చెప్పేది. నీకు అన్నీ వచ్చి కానీ